చాలా క్షేత్రాల్లో అన్నప్రసాదం చేస్తుంటారు. అన్నప్రసాదం యాత్రికులకు అందజేస్తుంటారు. చాలామంది సహాయం చేస్తుంటారు. తప్పకుండా అన్నప్రసాదం మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద అందజేసినట్లయితే ఆ పుణ్యాన్ని పితృదేవతలు స్వీకరించి మీ పూర్వీకులు ఏ జన్మలో ఉన్నట్లయితే వారికి ఈ పుణ్యాన్ని అందజేయడం ద్వారా వారు ఉత్తమ లోకాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకళ్ళ ఇంట్లో ఒక తాతగారు చనిపోయారు అనుకోండి, ఆ మనవడు అన్నప్రసాదానికి సహాయం చేశాడు అనుకోండి, ఆ తాతగారు వేరే జన్మలో ఎక్కడన్నా ఉండి ఉత్తమ లోకాలు పొందకుండా లేకపోతే కష్టాలు పడుతున్నట్లయితే, ఆయనకి ఆహారం అందకుండా ఉన్నట్లయితే ఈ అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా ఆ తాతగారికి ఈ యొక్క అన్నాన్ని వాళ్ళు అందించడం జరుగుతుందన్నమాట. అలా వాళ్ళు ఆ కష్టంలోంచి బయటపడతారు, ఉత్తమ లోకాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చాలా క్షేత్రాల్లో అన్నప్రసాదం జరుగుతుంది. దానికి మీ యొక్క సహాయం అందించడం ద్వారా మీ పూర్వీకులు ఉత్తమ లోకాలు పొందడానికి అవకాశం ఉంది.